Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video, 10th class biology, our environment topic, we are discussing about the ecosystem, what are its components. So previous video already we are discussing about consumers. So consumer ki sambandhinchi manam previous video lo discuss cheskunnam. So consumers enti? So what are the types of consumers? Herbivores, so carnivores, omnivores, parasites. సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నది. సో దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎకోసిస్టంలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ లో అనదర్ కాంపోనెంట్ డీకంపోజర్స్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కాంపోనెంట్ ఇన్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలో మనం తీసుకుంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, తర్వాత విచ్ఛిన్నదారులు. సో డీకంపోజర్స్ వాటిని మనం ఏమనిపిస్తున్నామంటే విచ్ఛిన్నదారులు అంటున్నాం. సో ఏవి విచ్ఛిన్నదారులు? సో ఏవేవి ఎగ్జాంపుల్ కిందకి మనం తీసుకోవచ్చు డీకంపోజర్స్ కిందకి అంటే so they break down dead remains waste products of organisms. so decomposers అని వేటి పిలుస్తున్నాము ఇక్కడ ఎస్పెషల్లీ ఈ decomposers అనేవి ఏవి అని తీసుకుంటే they break down dead remains and waste products. ఇవి ఏం చేస్తాయంటే బ్రేక్ డౌన్ ఆల్రెడీ చనిపోయినటువంటి నిర్జీవ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కలు ముక్కలుగా విడగొడతాయి. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే డీకంపోజర్స్ అంటున్నాం. బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ మీన్స్ విచ్ఛిన్నం చేయడం. సో వాటిని విడగొట్టడం, చిన్న చిన్న ముక్కలుగా చేయడం. ఎలాంటి వాటిని అంటే డెడ్ రిమైన్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఆర్గానిజమ్స్ యొక్క వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే చనిపోయినటువంటి జీవులు ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. సో కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్ అంటున్నాము. ఎలాంటివి అంటే ద మేజర్, సో వీఆర్ టేకెన్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. కాంప్లెక్స్ మీన్స్ వెరీ బిగ్ సైజ్. సో ఈ సైజ్ లో చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. అలాంటి వాటిని ఇంటూ సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇట్ మే బి ద చేంజ్ టు కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ నుంచి వేటిగా మారుస్తున్నాయి అంటే సింపుల్ లోకి మారుస్తున్నాయి. సో విచ్ ఈజ్ కన్వర్టెడ్ టు సింపుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో స్థూల పోషకాలన్నీ కూడా సూక్ష్మ పోషకాలుగా మారిపోతున్నాయి. కాంప్లెక్స్ ఆర్గానిక్. సో మనం ఇక్కడ తీసుకున్నవి ఏంటి అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఏంగా మారుతున్నాయి? సింపుల్ గా మారుతున్నాయి. విత్ ఇన్ఆర్గానిక్ ఎలా మారుతున్నాయి అంటే ఇన్ఆర్గానిక్ గా మారిపోతున్నాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డీకంపోజర్స్. సో దే బ్రేక్ డౌన్ dead remains waste products of organism, complex organic substances to simple inorganic substances. So next, inorganic substances go into the soil and are used by the plants. ఎప్పుడైతే decompose చేస్తాయో, I mean which is the change to complex materials to simple or inorganic substance. So organic substances can be changed to inorganic substances. So these inorganic substances to help to grow the plants and the fertility, the increasing of the fertility of soil. అంటే ఈ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ వల్ల ఏమవుతుందంటే సాయిల్ యొక్క సారవంతం అనేది పెరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ప్లాంట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ద ప్లాంట్స్ మే బి డెవలప్డ్ బై హెవీలీ. సో అంటే ప్లాంట్స్ అనేవి చాలా డెవలప్ అవుతాయి. సో ఇన్ అనే అన్క్లీన్ అక్వేరియం ఫిషెస్ అండ్ ప్లాంట్స్ ఆర్ డైడ్. సో ఇక్కడ ఏంటంటే అక్వేరియం లో కావచ్చు, లేదా ఫిషెస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, చనిపోయినప్పుడు సో దే మైక్రో ఆర్గానిజమ్స్, వాటిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం అంటే ఇన్సైడ్ ఆఫ్ ద అక్వేరియం, అక్వేరియం లోపల ఉన్నటువంటి ఫిషెస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఎప్పుడైతే దాన్ని మనం క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తామో వాటిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? సూక్ష్మ జీవులు ఏవేవి వస్తాయి? బ్యాక్టీరియా అండ్ ఫంగై. సో దీస్ బ్యాక్టీరియా అండ్ ఫంగై బ్రేక్ డౌన్ ద డెడ్ రిమైన్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే రిలీజ్ చేస్తుంటాయో వేస్ట్ మెటీరియల్స్ కావచ్చు, అక్కడ చనిపోయినటువంటి రిమైనింగ్ డెడ్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో అలాంటి నిర్జీవమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చేస్తాయి. సో ఇలా విచ్ఛిన్నం చేస్తాయి. ఇఫ్ డీకంపోజర్స్ ఆర్ అబ్సెంట్, the grabs dead animals and the plants will not decompose. So ఈ డీకంపోజర్స్ అనేవి లేకుండా ఉంటే
అసలు భూమి మీద డీకంపోజర్స్ లేకుండా ఉంటే, అబ్సెంట్ అయ్యి ఉంటే, సో ద గార్బేజ్ డెడ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ విల్ నాట్ డీకంపోజ్. సో భూమి మీద ఉన్నటువంటి చెత్త, చనిపోయినటువంటి మొక్కలు, సో చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా అలాగే ఉండిపోయేవి. ఎప్పుడు అంటే సో విచ్ఛిన్నదారులు లేనప్పుడు, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ డీకంపోజర్స్, సో ద గార్బేజ్ డెడ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్ విల్ నాట్ బి డీకంపోజ్, అంటే డీకంపోజ్ కావు. ఇట్ లీడ్స్ టు అక్యుములేషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ కాజింగ్ పొల్యూషన్. ఇలాగే వదిలేస్తే ఏమవుతుంది అంటే, సో when the died material when did not decompose, అది డీకంపోజ్ కాకపోతే it causing of pollution. సో దానివల్ల ఏమవుతుందంటే అటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ అలా కుళ్ళిపోకపోతే, అలాగే ఉండిపోతే, సో ఏమవుతుంది, ఇట్స్ కాజింగ్ ఆఫ్ పొల్యూషన్, అంటే సో ఇది కాలుష్యానికి దారితీస్తుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది డీకంపోజర్స్. సో డీకంపోజర్స్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ సూడోమోనాస్, ఏ డీకంపోజర్ బ్యాక్టీరియం. సూడోమోనాస్ అనేది ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియం. ఇది దేనికి పనికొస్తుంది అంటే డీకంపోజ్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్, సో మష్రూమ్, ఏ డీకంపోజర్ ఫంగస్. మష్రూమ్ అనేది కూడా ఏంటంటే డీకంపోజర్ ఫంగస్. సో మష్రూమ్ అనేది కూడా ఏంటంటే ఫంగస్. సో ఇలా మనము డీకంపోజర్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ. సో ఇవి డీకంపోజర్ కిందకి తీసుకుంటాం. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటేసరికి సో ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎకో సిస్టమ్ వాట్ ఆర్ ఇట్స్ కాంపోనెంట్స్ లో, సో డీకంపోజర్ చూసాం, కన్జ్యూమర్స్ చూసాము, తర్వాత ప్రొడ్యూసర్స్ చూసాం. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్స్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ చైన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ వెబ్? A food chain is the series of organisms feeding one another or organisms taking a part of various biotic levels. అంటే ఫుడ్ చైన్ అంటే ఏంటంటే ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడి బతకడం, ఈ జీవి ఇంకొక దాని మీద, ఈ జీవి ఇంకొక దాని మీద, ఇలా ఒక చైన్ సీక్వెన్స్ లో ఉంటే, సో బయోటిక్ కాంపోనెంట్స్ లో అంటే విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద బయోటిక్ ఓన్లీ, అంటే ఇక్కడ మనం బయోటిక్ గురించే డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే జీవులు మాత్రమే ఫుడ్ కోసం వేరే వాటి మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ప్లాంట్స్ ఇక్కడ మనం ఏంటంటే ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ప్లాంట్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు సో ఇక్కడ ప్లాంట్స్ మీద ఏమి ఆధారపడి ఉంటాయి, సో మనకి ఆల్రెడీ చెప్పినట్టు కౌ కావచ్చు, లేకపోతే షీప్ కావచ్చు, ఇలాంటివి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌ తీసుకుందాం. సో కౌని తినేటటువంటి అనిమల్స్ ఏవి ఉంటాయి, టైగర్స్. సో అంటే కౌ మీద ఏది డిపెండ్ అయింది, టైగర్ డిపెండ్ అయింది. టైగర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సో బ్యాక్టీరియా, ఫంగై. ఇది చనిపోతే వాటిని తినేటటువంటి బ్యాక్టీరియా, ఫంగై ఇలా ఉంటాయి. అంటే సో వన్ యానిమల్ ఆర్ వన్ ఆర్గానిజం కెన్ బి సో దే కెన్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ అదర్ ఆర్గానిజమ్స్, ఆర్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ అనదర్ ఆర్గానిజం. సో ఒక ఆర్గానిజం ఇంకొక అనదర్ ఆర్గానిజం మీద సో ఫుడ్ టేకింగ్ పార్ట్ ఆఫ్ ఫుడ్ గా తీసుకుంటే అది కూడా ఎక్కడ బయోటిక్ లెవెల్లో. సో దాన్ని ఏం పిలుస్తామంటే ఫుడ్ చైన్. సో ఈచ్ స్టెప్ ఆర్ లెవెల్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఫార్మ్స్ ఏ ట్రోపిక్ లెవెల్. ఈ ఫుడ్ చైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ట్రోపిక్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆటోట్రోఫస్. సో ఆటోట్రోఫస్ మీన్స్ దానికి ఎగ్జాంపుల్ గా ప్రొడ్యూసర్స్ ని తీసుకుంటాం. ఫస్ట్ ట్రోపిక్ లెవెల్, దీన్ని ఏమంటామంటే ఫస్ట్ ట్రోపిక్ లెవెల్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ట్రోపిక్ లెవెల్. హెర్బివ్యూవర్స్ అంటే ఏంటి, ప్లాంట్స్ ని తినేటటువంటి, అంటే శాకాహారులు. హెర్బివ్యూవర్స్ అంటే శాకాహారులు, సో ఏవైతే గడ్డిని తింటాయో అలాంటి. హెర్బివ్యూవర్స్ అంటే వాటిని ఏమనిపిస్తాం అంటే ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటున్నాం. సో దీన్ని ఏమనిపిస్తాం అంటే సెకండ్ ట్రోపిక్ లెవెల్ అంటున్నాం. దాన్ని ఏమంటున్నాం సెకండ్ ట్రోపిక్ లెవెల్. నెక్స్ట్ స్మాల్ కార్నివ్యూవర్స్. వీటిలో ఏమొస్తాయంటే సెకండరీ కన్జ్యూమర్స్. సో ఈ లెవెల్ ఏమనిపిస్తాం అంటే థర్డ్ ట్రోపిక్ లెవెల్. సో దాన్ని ఏమనిపిస్తున్నాం థర్డ్ ట్రోపిక్ లెవెల్. నెక్స్ట్ లార్జ్ కార్నివ్యూవర్స్. సో దీన్ని ఏమనిపిస్తాం అంటే టెరిటరీ కన్జ్యూమర్స్ అంటాం. వీటిని ఏమనిపిస్తాం టెరిటరీ కన్జ్యూమర్స్. అంటే కన్జ్యూమర్స్ లో 3 లెవెల్స్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. సో ఈ టెరిటరీ కన్జ్యూమర్స్ ఏమనిపిస్తాం అంటే ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అంటాం. సో దాన్ని ట్రోపిక్ లెవెల్ ఆఫ్ ఫోర్త్. సో ఫోర్త్ ట్రోపిక్ లెవెల్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే సో ఫస్ట్ ట్రోపిక్ లెవెల్ ఆటోట్రోఫ్స్ అంటున్నాం. సో ఆటోట్రోఫ్స్ నుంచి ఆటోట్రోఫ్స్ పైన డిపెండ్ అయ్యేవి ఏవి ఉంటే సో హెర్బివ్యూవర్స్. సో వాటిని ఏమనిపిస్తాం అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే సెకండ్ ట్రోపిక్ లెవెల్. సో సెకండ్ ట్రోపిక్ లెవెల్ నుంచి సో ఏవి డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే
సో సెకండ్ ట్రోపిక్ లెవెల్లో, సో మనకి సెకండ్ ట్రోపిక్ లెవెల్లోకి వచ్చేసరికి ఏమున్నాయి, హెర్బీ వ్యూవర్స్ నుంచి నెక్స్ట్ వచ్చే స్మాల్ కార్నీ వ్యూవర్స్ అంటాం. సో స్మాల్ కార్నీ వ్యూవర్స్, ఈ స్మాల్ కార్నీ వ్యూవర్స్ వచ్చేసరికి ఏంటి, అవి సెకండరీ కన్జ్యూమర్స్. సో ఈ సెకండరీ కన్జ్యూమర్స్ మీద ఏది డిపెండ్ అయి ఉంటుంది అంటే, సో టెరిటరీ కన్జ్యూమర్స్. సో టెరిటరీ కన్జ్యూమర్స్ ఇవన్నీ కూడా సెకండరీ కన్జ్యూమర్స్, నెక్స్ట్ ఫైనల్లీ టెరిటరీ కన్జ్యూమర్స్. ఇలా ఏంటంటే ఫుడ్ చైన్ అనేవి ఉంటాయి. సో ఫుడ్ చైన్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ఫుడ్ చైన్ ఉంది, గ్రాస్ ల్యాండ్ ఉంది, పాండ్. సో ఇవి మనకి ఫుడ్ చైన్ లో ఉన్నటువంటి లెవెల్స్ ఏవేమంటే, ఫారెస్ట్ ఫుడ్ చైన్ ఉంది, గ్రాస్ ల్యాండ్ ఫుడ్ చైన్ ఉంది, అలాగే పాండ్ ఫుడ్ చైన్ ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ ది ఫుడ్ చైన్. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.